విస్తారమైన అటవీ సంపద ఉన్నది, జలవనరులు ఉన్నాయి, గోదావరి నది ఉన్నది, సారవంతమైన భూములు ఉన్నాయి కాబట్టి ఎకనామిక్ వైబిలిటీ ఉంది. ఏ విధంగా చూసినా నిజంగా మీకు తెలంగాణ పైన కక్ష లేకుంటే తెలంగాణ పట్ల మీకు వివక్ష లేకుంటే ప్రేమ ఉంటే తక్షణమే మీరు కాన్పేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే విధంగా నరేంద్ర మోడీ గారి పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులుగా కాకుండా వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చిందే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పైన విమర్శలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. తెల్లారి వేస్తే వచ్చి ప్రెస్ మీట్ పెడతారు, ప్రభుత్వం పైన గుడ్డ జరుగుతారు. కానీ కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్టు తీసుకొచ్చే సత్తా లేదు. కేంద్రం నుంచి అదనంగా నిధులు తీసుకొచ్చే సత్తా లేదు. మొన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చామని చెప్తున్నారు. రాష్ట్రాంతరైన సిగ్గుండా మాట చెప్పారు. ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిబంధన మేరకు, వాళ్ళ సూచన మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఆ నిధులే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి. మనము తెలంగాణ ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సెస్ రూపేణ ఎక్కువ మొత్తం చెల్లించి సహకరిస్తున్నారు. తెలంగాణ నుంచి ₹1 ట్యాక్స్ వెళ్తే మనకు తిరిగి వచ్చేది 32 పైసలు. కిషన్ రెడ్డికి ఈ కాస్త ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతుంది. తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ₹1 చెల్లిస్తే మాకు 32 పైసలు వస్తే 13 లక్షల కోట్లు ఇచ్చినామని చెప్పడానికి మీకు సిగ్గు లేదా? 13 లక్షల కోట్ల రూపాయలు ఏ రూపంలో ఇచ్చారు? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రైల్వే ప్రాజెక్ట్స్ ఉంటాయి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా చేసే ప్రాజెక్ట్స్ యొక్క సొమ్మును కూడా కలిసి చెప్తున్నారంటే ఈ 13 లక్షల లెక్క ఎట్లా అంటే 13 లక్షల కోట్ల రూపాయల లెక్క ఏ విధంగానే అడుగుతుంది. పక్కనున్న ఆంధ్రాకు అనేక విశ్వవిద్యాలయాలు ఇచ్చారు, పక్కనున్న ఆంధ్రాకు రైల్వే జోన్ ఇచ్చారు, పక్కనున్న ఆంధ్రాకు బడ్జెట్లో ఉన్న లోటును కూడా పూర్తి విధంగా బడ్జెట్ అనేది సపోర్ట్ ఇచ్చారు. తెలంగాణకి ఏమి ఇచ్చారు కిషన్ రెడ్డి? అసలు నువ్వు కేంద్ర మంత్రివా లేదా గల్లీలో ఉన్న ఒక కార్పొరేటర్? నాకైతే అర్థం కావాలి. కాస్తంతనైనా ఆలోచించి మాట్లాడాలి. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు, తెలంగాణ ప్రతినిధిగా ఢిల్లీలో ఉన్నావు.